స్టెప్స్ ఉన్న పాటలకు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆ తరం ప్రేక్షకులకు ఆద్యుడు, ఆరాధ్యుడు. అయితే మధ్యతరం నుంచి ఇప్పటి వరకు తనదైన ముద్రతో పాటల్లో స్టెప్స్కు స్పీడ్ పెంచి సినిమాకు తన డ్యాన్సులు, పాటలే ప్రత్యేక ఆకర్షణగా మలుచుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. మరి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఇక చెప్పేదేముంది? తన సీనియర్స్ అందరితోనూ నటించిన ఘనత చిరంజీవిది. కానీ అక్కినేనితో నటించే అవకాశం మాత్రం ఆయనకు ఎప్పుడూ రాలేదు. చిన్నతనం నుంచి అక్కినేని చిత్రాలు చూసి థ్రిల్ ఫీల్ అయిన చిరంజీవి ఎన్నో ఏళ్ల తర్వాత మెకానిక్ అల్లుడు చిత్రంలో ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిరంజీవి అంటే వాత్సల్యం ఉన్న అక్కినేని కూడా అడిగిన వెంటనే కలిసి నటించడానికి అంగీకరించారు. తన దగ్గరకు వచ్చిన చిరంజీవితో ఈ సినిమాను నీకోసం చేస్తున్నాను అన్నారు. నాకు నీ మీద నమ్మకం ఉంది అన్నారు అక్కినేని. తెలుగులో అంతవరకు చిరంజీవితో తప్ప మరో హీరోతో సినిమాలు తీయని గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ తొలిసారిగా చిరంజీవితో మరో హీరో ఏఎన్ఆర్ను కలిపి భారీ మల్టీ స్టారర్ చిత్రం మెకానిక్ అల్లుడు తీశారు. చిరంజీవితో తీసిన 10వ చిత్రం మెకానిక్ అల్లుడు. రౌడీ అల్లుడు సినిమా ఘన విజయం సాధించిన తరువాత వస్తున్న చిరంజీవి చిత్రం కనుక దాన్ని మించి హిట్ చేయాలనే పట్టుదలతో కథాపరంగా, కాంబినేషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అరవింద్. మెకానిక్ అల్లుడు చిత్రకథ తయారు చేయడానికి 5 నెలల సమయం పట్టింది. అక్కినేని, చిరంజీవి పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తగిన కథ అల్లడం కోసం అంత సమయం పట్టింది. మొదట చిరంజీవికి అక్కినేని తాతగా, తండ్రిగా 2 కథలు తయారు చేశారు. అయితే అవి అనుకున్న విధంగా రాకపోవడంతో ఆయన పాత్రను మామగా మలచి మరో కథ తయారు చేశారు. అది అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది. ఈ చిత్రంలో విజయశాంతిని హీరోయిన్గా తీసుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల సమయంలో చిరంజీవికి, విజయశాంతికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పటికే కర్తవ్యం సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చుకున్న తనకు ఆ సినిమా పోస్టర్స్లో తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని అలిగిన విజయశాంతి ఆ చిత్రం 100 రోజుల వేడుకకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో వేరే కథానాయకులు ఉన్నారు, కానీ విజయశాంతి లేరు. మళ్ళీ వీరిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోవడంతో మెకానిక్ అల్లుడు టీంలో తను కూడా జాయిన్ అయ్యారు విజయశాంతి. ఆమె ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని చిట్టెమ్మ పాత్రకు రూపకల్పన చేశారు. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని చేసి విజయాలు సాధించే దర్శకుడిగా బి గోపాల్కు ఆ రోజుల్లో పేరు ఉండేది. ఆయనకు మెకానిక్ అల్లుడు 11వ సినిమా. కలెక్టర్ గారు అబ్బాయి చిత్రం తర్వాత అక్కినేనితో, స్టేట్ రౌడీ చిత్రం తర్వాత చిరంజీవితో ఆయన చేసిన 2వ చిత్రం ఇది. చిరంజీవితో నిర్మించే చిత్రాలకు అల్లు అరవింద్ పెట్టే టైటిల్స్ విభిన్నంగా ఉండేవి. హీరో పరంగానే కాకుండా చిరంజీవి ఇమేజ్కు సరిపోయే విధంగా కథకు సంబంధించిన టైటిల్ పెట్టిన అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చేది కాదు. ఈ సినిమాకు టైటిల్ సూచించండి అని నిర్మాణ సమయంలో అల్లు అరవింద్ ప్రేక్షకుల్ని కోరారు. వేలాది టైటిల్స్ వచ్చినా అవేమీ అరవింద్కు నచ్చలేదు. మెకానిక్ అనే టైటిల్ పెట్టమని, ఫోర్స్గా ఉంటుందని అరవింద్కు సూచించారు దర్శక నిర్మాత విజయ బాపినీడు. ఆ టైటిల్ బాగానే ఉన్న మహిళా ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం కోసం మెకానిక్ మొగుడు అనే టైటిల్ అనుకున్నారు అరవింద్. చిరంజీవితో ఈ విషయం చెప్పగానే, నువ్వెప్పుడు కథకు తగ్గ టైటిలే పెడతావు, ఇది మామ అల్లుళ్ళకు సంబంధించిన కథ కదా, కనుక మెకానిక్ అల్లుడు అని పెడితే బాగుంటుంది అని చెప్పారు చిరంజీవి. చివరకు ఆ టైటిలే ఫిక్స్ చేశారు. 1947లో తమిళంలో వచ్చిన చంద్రలేఖ చిత్రంలో భారీ ఎత్తున చిత్రీకరించిన డ్రమ్స్ సాంగ్ అందరినీ ఆకర్షించింది. అటువంటి పాట చేయాలనే కోరిక చిరంజీవిలో ఉండేది. అది మెకానిక్ అల్లుడు చిత్రంతో తీరింది. బెంగళూరు ప్యాలెస్ ముందున్న ఖాళీ ప్రదేశంలో 8 రోజుల పాటు చిరంజీవి, విజయశాంతి 400 మంది డాన్సర్స్పై ఆ పాటను చిత్రీకరించారు. జుమ్మనే తుమ్మెద వేట అంటూ సాగే ఈ పాట చిత్రీకరణకు ఆ రోజుల్లో 28 లక్షల పైగా ఖర్చు పెట్టారు. సినిమాకి హైలైట్గా ఆ పాట నిలిచింది. మెకానిక్ అల్లుడు చిత్ర నిర్మాణ సమయంలో నటరత్న ఎన్టీఆర్, మోహన్ బాబు కలిసి నటిస్తున్న మరో మల్టీ స్టారర్ మేజర్ చంద్రకాంత్ చిత్రం కూడా
నిర్మాణంలో ఉండడంతో ఇవి రెండు ఒకదానికి మరొకటి పోటీ అనే అభిప్రాయం ప్రజల్లో పరిశ్రమలో ఉండేది. ఒకదానిలో ఎన్టీఆర్, మరో దానిలో ఏఎన్ఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తుండటంతో జనం అలా అనుకోవడానికి కారణమైంది. మేజర్ చంద్రకాంత్ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడైతే ఆయన శిష్యుడు బి గోపాల్ మెకానిక్ అల్లుడు సినిమాకు డైరెక్టర్. అందుకే ఈ రెండు సినిమాల జాతకాలు ఎలా ఉంటాయనే ఊహాగానాలు ఆ రోజుల్లో జోరుగా సాగేవి. మేజర్ చంద్రకాంత్ చిత్రం 1993 ఏప్రిల్ 23న విడుదలైంది. సరిగ్గా నెల రోజుల తరువాత మే 27న మెకానిక్ అల్లుడు చిత్రం రిలీజ్ అయింది. వీటిల్లో మేజర్ చంద్రకాంత్ హిట్ అవ్వగా మెకానిక్ అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడింది. సినిమాలో అక్కినేని, చిరంజీవి పోటీ పడి నటించారు. వీరిద్దరిపై చిత్రీకరించిన గురువా గురువా గుర్రమెక్కు గురువా పాట ఇద్దరు అభిమానుల్ని సంతృప్తిపరిచింది. అక్కినేనికి, చిరంజీవికి గొంతు మార్చి బాలు అద్భుతంగా పాడారు. అన్నీ చక్కగా కుదిరాయి అనుకున్నారు, కానీ కథలో ఉన్న లోపం కారణంగా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.